కష్టపడితే నువ్వు ఫ్యూచర్ లో అది చాలా ఆనందంగా ఉంటావు. నువ్వు ఇక్కడ సుఖపడిపోయే వరకు నీకు ఫ్యూచర్ అంతా కష్టమే. నువ్వు చాలా అండర్స్టాండింగ్ చేసుకొని ప్రతి వాళ్ళు కూడా ఒక జూనియర్ సీనియర్ అంటే మనం ఏం చేయాలంటే ఒక ఈ కాలేజీ వాళ్ళైనా ఒక ఇంటరాక్షన్ అంటే వాళ్ళకి స్టార్టింగ్ లోనే ఉంటా చూడ ఫ్రెషర్స్ పార్టీ ఏదో ఇస్తాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ జూనియర్ని సీనియర్ని ఇద్దరిని కలిసి వాళ్ళకి పరిచయ వేదికలాగా ఏర్పాటు చేసి ఒకళ్ళ మీద ఒకరికి స్నేహభావం అనేది పెంపొందించి ఒకళ్ళ గురించి ఒకళ్ళు మంచి అభిప్రాయంగా ఉండేటట్టు స్నేహపూర్తమైనటువంటి వాతావరణం ఉండాలి తప్ప నేను సీనియర్ కదా నేను జూనియర్ నేను ఎలా ఇన్సల్ట్ చేస్తాను నేను ఎలా హ్యాండిల్ చేస్తాను నేను ఎలా బాధపడతానని అంటే చట్టం ఒప్పుకోదు. అది చట్టపరంగా నైతికంగా కూడా మనం సమర్థకంగా దాన్ని ఎదుర్కోవాలన్నమాట ఈ సమస్య అనేది. అందువల్ల చట్టం అనేది ఊరుకోదు. దీని మీద సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది ర్యాగింగ్ గురించి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం మంచిగా ఒక సోదరభావంతో ఒక ఫ్రెండ్షిప్ గానే ఒకవేళ సీనియర్స్ జూనియర్స్ ఉంటే వాళ్ళ మీద అంటే వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు కూడా కలిసి ఒక పరిచయంగా ఏర్పట్టుకొని వాళ్ళకి ఏమైనా అవసరం అంటే మనం చేసుకోవాలి. కానీ నవ్వే డేస్ లో ఏమవుతుంది ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చినది మర్చిపోతున్నారు, చదువుకోవాల్సింది మర్చిపోతున్నారు. అదర్ ఎడ్యుకేషన్స్ ఈ సెల్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి లవ్ అంటే ఏంటి? లవ్ అంటే లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్. ఇది అనమాట మన ఎగ్రివేషన్. ఇప్పుడున్న టైంలో అంటే మీ టైంలో ఉన్న వచ్చే లవ్ రోజుల్లో ర్యాగింగ్ అన్నది మేమోడ్గా ఉండేదన్న అది కూడా వస్తుంది. కొంత ఆప్షన్ ఇచ్చినట్టుగా ఏదో ఆప్షన్ కల్పించినట్టు కూడా వస్తుంది. ఎందుకంటే అంతా కూడా టెలిఫోన్ లేదు. టెలిఫోన్ నుంచి పెట్టండి 10 సంవత్సరాలు మీ పేరెంట్స్ నమ్మకాన్ని రొమ్ము చేయొద్దు. ఎందుకంటే మంచి మంచి స్టాఫ్ ఉన్నారు ఫ్యాకల్టీ అవన్నీ కూడా వినియోగించుకోండి. మనం బయటకు వెళ్ళిపోయాక వినియోగించుకుందామన్నా ఒక లెక్చరర్ కూడా మీకు దొరకదు, అందుబాటులో ఉండదు. లైబ్రరీ తప్ప ఏది అందుబాటులో ఉండదు. మనకి డబ్బు ఉంటే కోచింగ్ సెంటర్కి వెళ్తాం, లేదంటే లైబ్రరీ అంతా కూడా ఏజెన్సీ నుండి ఏజెన్సీ బార్డర్ నుంచి స్టూడెంట్ నాకు తెలుసు ఏజెన్సీ అధిక రాజభవన్ అంతా కూడా బాగా పూర్ పీపుల్ మ్యాక్సిమం 90% పూర్ 10% అయినా సరే మనం చదువుకోవాలి. ఏదో ఒక రంగంలో మనం ముందు ఉంటాం. ప్రతి ఒక్కరికి నంగా చెప్పినట్టు ఏదో ఆర్ట్ అంటూ ఉంటుంది. ఆర్ట్ అయినప్పుడు బయట ముందుకెళ్ళడానికి బయట ఈ డ్రగ్స్ కానీ యాంటీ రైడింగ్ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎనీ సోషల్ యాంటీ ఎలిమెంట్ ఏదైనా సరే దాని జోలికి వెళ్ళిపోతుంది అన్నది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రాబోయే యువతకు దిశానిర్దేశం ఈ చట్టాల మీద అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మన జడ్జి గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒకసారి జడ్జి గారికి క్లాప్ ద్వారా మరొకసారి మనకి ఎంతో ఉపయోగకరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అవగాహన సదస్సు ద్వారా ఒక ఎస్సీ గారు ద్వారా కానీ మనకి కాబోయే జడ్జి గారు చెప్పే విషయం కానీ ఎవరో ఏదో టైంలో పట్టుకుంటే రేపు పోటీస్తుంది చాలా బాగుంటుంది. ఈనాడు మరి గవర్నమెంట్ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి కోట్లాది రూపాయలు వెచ్చించి మనకి ఎడ్యుకేషన్కి అనేకమైనటువంటి డబ్బులు వెచ్చించి మరి చదువు కోసం ఖర్చు. ఇప్పుడు ఏమైందంటే సోషల్ బుల్లింగ్ అంటే పర్సన్తో పని లేదు. నాకు ఒక పర్సన్ నచ్చలేదు అనుకోండి, ఆ వాట్సాప్ గ్రూప్లోనో సోషల్ మీడియాలోనో ఇంకా దేంట్లోనో బ్యాడ్గా ప్రోపగేట్ చేస్తున్నాం. అది ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం రిలేషన్షిప్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు కొద్దిగా స్ట్రెయిన్ రిలేషన్స్ ఉండొచ్చు, అందరికీ ఫ్రెండ్షిప్ అటాచ్మెంట్ రావాలని ఏం లేదు. కానీ ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు ఖచ్చితంగా హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఇవాళ మీరు ఎవరితో అయితే మిస్బిహేవ్ చేస్తారో రేపు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు లేదా వాళ్ళ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళే మీకు సపోర్ట్ అవ్వచ్చు. సో స్టూడెంట్ లైఫ్లో ఎప్పుడు కూడా ఇట్లా డీవియేషన్ ఉండకూడదు. మన పేరెంట్స్ ఎందుకు మన ఇక్కడ పంపిస్తున్నారు అంటే మనం చదువుకుంటూ అని చెప్పేసి మన మీద ఏదో నమ్మకంతో వాళ్ళు పంపిస్తారు.
మనం అనుకున్నాం ఇక్కడికి వచ్చి చదువుకున్నాం, నేను డిగ్రీలు చేస్తున్నా, ఇంటూ 10th అంతా క్లియర్ చేసుకొని వచ్చేసాను, నాకు చదువు గురించి తెలుసు, నాకేమి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదా. కానీ మనకన్నా చదువు వాల్యూ ఎవరికి తెలుసు అంటే మన పేరెంట్స్కి. అందుకని మనం ఇక్కడ పంపుతున్నారు వాళ్ళు. ఆ వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళు పడే ఆ పెయిన్ మనకు తెలియకూడదని ఇక్కడ దాకా పంపిస్తున్నారు. వాళ్ళకి ఆ వాల్యూ తెలిస్తే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కదా, తెలియకపోతే. వాళ్ళకి ఆ వాల్యూ తెలియకపోతే మనం కూడా వాళ్ళతో పాటు పనులు చేస్తాం. మీరు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి అంటే చదువుకోవటం, వెళ్ళటం. మన పేరెంట్స్ మనకు కష్టపడుతున్నారు, వాళ్ళ ఫ్యూచర్లో మనం వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం చేయాలి. ఇప్పుడున్న జనరేషన్లో మెయిన్ ఏంటంటే సోషల్ మీడియాతో బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా యూజ్ చేయడంలో తప్పేం లేదండి, దానికి లిమిటెడ్ పర్పస్ ఉంటుంది. అప్పటి వరకు యూజ్ చేయండి చాలు. ఇప్పుడున్న ఈ స్టేజ్ అంతా కూడా స్టూడెంట్ లైఫ్ కాబట్టి మనం ఇక్కడ చదవటం మాట్లాడాలి. మిగిలిన కాలేజీలతో పోలిస్తే గవర్నమెంట్ కాలేజీలో చదివే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అందరూ కాంపిటేటివ్ ద్వారా వచ్చిన వాళ్ళు. అంటే ఎంతో కాంపిటీషన్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ థౌజండ్స్లో రాస్తా ఉంటే వాళ్ళందరిలో లిమిటెడ్గా సెలెక్ట్ అయిన వాళ్ళు. దాని వాళ్ళు చాలా మంది కష్టంతో చదువుకోవాలి, యూజ్ చేసుకోలేదని కొంతమందికి, ఉన్న అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నామని కొంతమంది. అది ఎప్పుడు అంటే ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేసి మనం లాస్ అయ్యాలని తెలుసు. మనకు ఉన్న అవకాశాన్ని 80% మిస్యూజ్ చేసుకోతాం. లిమిటెడ్ టైం అంటారు. నెక్స్ట్ ఇయర్ చదువుకుంటూ అనుకుంటూ వెళ్తే టైం అలానే అయిపోతుంది. ఎవరికి మనం సాధించేది ఏం లేదు. మన వ్యక్తిని చూసుకుంటే మన పేరెంట్స్ పెయిన్స్, మనం వేస్ట్ చేసిన టైము, వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్స్ అన్నిటికీ సరే అప్పుడు చేసుకోవాలి. ఆలోచించండి అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు మన కోసం, మన కాలేజీకి వచ్చి ఏం చేస్తారు. ఇకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా లీగల్ అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలి. మొబైల్స్ ఉన్నాయి కదా అందరికీ, మూవీస్ చూస్తాం. ప్రతి చోట కూడా ఏదో ఒక లీగల్ ఆస్పెక్ట్ లేకుండా ఇప్పుడు ఏ మూవీ లేదు, ఏ కాన్సెప్ట్ కూడా లేదు. ఏదో ఒక దాంట్లో కూడా ప్రతి ఒక్క ఆయన భక్తు దగ్గర నుండి చనిపోయే వరకు కూడా మనకు రైట్స్ తెలియదంతే ఏమున్నాయి. అవన్నీ కూడా కడుపులో ఫీటస్ ఫామ్ అయిన దగ్గర నుండి కూడా మనకు రైట్స్ ఉంటాయి. అప్పటి మనం అడాల్సెంట్ ఏజ్లో ఉన్నాం. ఒక స్టోరీ రైట్ నుండి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లవ్కి అంత ఈజీగా అట్రాక్ట్ అవుతారు. నేను కూడా లవ్ చేయాలి, నాకు కూడా ఉండాలి అంటాడు. మూవీస్లో ఎప్పుడు హీరో హీరోయిన్కే లవర్స్ ఉంటారు, ఇంకెవరు ఉండొచ్చు. ఆ పక్కన అందరూ కూడా సైడ్ క్యారెక్టర్స్. వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా కూడా హీరోకే లవర్ ఉంటుంది, హీరోయిన్కే లవర్ ఉంటుంది. అంటే ఇక్కడ బయటి ఎట్లా పోట్రే అవుతుందంటే లవర్ ఉంటే వాడు ఒక హీరో, బాయ్ ఫ్రెండ్ ఉంటే అమ్మాయి ఒక హీరోయిన్ అన్నట్లు మన మైండ్లో అట్లా ఇంప్రింట్ అయింది. అది జస్ట్ అమ్యూజింగ్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం. దానికోసం మనం వాళ్ళని తప్పట్టాల్సిన అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు అట్లా ఫిక్స్ చేసుకున్నారు ఆ స్టోరీ. కానీ అది మనం మైండ్లో తీసుకోకూడదు. అడాలసెంటేజ్లో వచ్చే లవ్ సబ్సీక్వెంట్గా అది ఏ స్టేజ్కి వెళ్తున్నది మనం డిసైడ్ చేయలేమండి. ఇక్కడితో ఇది ఉంటుందా, తర్వాత కంటిన్యూ అవుతుందా, దాని ఎఫెక్ట్ మనకి అబ్నార్మల్ బిహేవియర్ ఏమొస్తే, ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే వాడు అబ్నార్మల్గా బిహేవ్ చేసుకొని మన మీద అటాక్ చేయడము, లేదా మన మీద సోషల్ మీడియాలో వేరేగా నెగిటివ్ ప్రాపగేట్ చేయడము, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. ఒకవేళ ఇంకా అడ్వాన్స్ వెళ్తే ప్రీమెచ్యూర్ ప్రెగ్నెన్సీస్, వాటిని అబార్ట్ చేయడం కోసం ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసేది రెగ్యులర్గా జరిగేది. ఇవన్నీ ఆ చెట్టు మీద ప్రోడక్ట్ మీద సంతకాలు చేస్తారు, దాని తర్వాత అది మిస్యూజ్ అవ్వచ్చు. ఆ టైంలో మన పేరెంట్స్ తెలియకపోవచ్చు, కానీ మీరు చెప్పాలి కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి. మీకేమన్నా ఇష్యూస్ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా వెళ్ళవచ్చు. ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ పోలీసింగ్. విక్టిమ్స్కి ఎప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టరు, గుర్తుపెట్టు. విక్టిమ్స్కి ఎప్పుడు కూడా ఇబ్బంది ఏముంటుంది. మీరు వెళ్ళి నాకు స్టూడెంట్స్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది. అయితే మీరు వినేది వేరు ఉండొచ్చు, కానీ పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి వెళ్తే రెస్పాన్స్ పాజిటివ్గానే ఉంటుంది, ఇబ్బంది ఏమి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా లీగల్ క్యాంప్స్ కానీ, లీగల్ లిటరసీ క్యాంప్స్ కానీ, ఊళ్ళో జరిగినప్పుడు కానీ, ఇంక ఇతరత్ర విషయాల్లో కానీ చట్టాల గురించి అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే రేపు అవే మనం ప్రొటెక్ట్ చేస్తాం ప్రతి విషయంలో. ఎప్పుడైతే లీగల్గా మనం అవేర్నెస్గా ఉంటామో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ క్యాడర్ అయినా సరే మనం వాళ్ళు వచ్చేయలేదు. నేను అంత పవర్ఫుల్ వెపన్. అందుకని ఇప్పుడు లీగల్కి సంబంధించి ఈ లా డిగ్రీ చాలా వాల్యుబుల్ అయింది.
గతంలో చాలా లిమిటెడ్గా ఉండేవాడు, కాలేజీలు తక్కువ ఉండేది. ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు అంతకన్నా బాగా ఎక్కువ ఉంది. ఫ్రీ సీట్స్ ఏం దొరకట్లేదు. మీరందరూ కూడా పాసిబిలిటీ ఉంటే నేను రిక్వెస్ట్ చేసేది అంటే లీగల్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా వైపు వెళ్ళండి. ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉంది. ఆఫీసర్స్ అవ్వచ్చు, ప్రాసిక్యూటర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ పేరెంట్స్ అవ్వచ్చు, ప్రొఫెషన్లోనే సక్సెస్ఫుల్ లీడర్స్ అవ్వచ్చు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. దాని వైపు కూడా మీరు ఆలోచించండి. అదేవిధంగా మీకున్న గోల్స్ రీచ్ చేయడం ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ కానీ సోషల్లో ఏమన్నా జరుగుతుందో దాని గురించి ఇప్పుడు చూడండి, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ బిల్డింగ్కి ఎంత ఫండింగ్ వచ్చింది, ఇది ఎంతవరకు దీని మీద పెట్టారు, ఎంత మిస్యూజ్ అయ్యింది, ఇలా ఉంటాయి. దీని గురించి తెలుసుకోవడానికి మీరు మీ నేమ్ రాసి మీరు ఒక అప్లికేషన్ని కన్సర్న్ అథారిటీ కనుక ఇచ్చినట్లయితే అది ఒక 30 రోజుల్లో మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పండి. దాంట్లో ఎంత మిస్యూజ్ అయ్యాయి, ఫండ్స్ ఎంత మిస్యూజ్ అయ్యాయి అనే దాని మీద కూడా క్వశ్చన్ చేసే రైట్ మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతోటి ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒక హాస్టల్స్ కానీ లేదా మీకు ఇంకా చెప్పాలంటే MNRTS ప్రోగ్రామ్ ఇది ఉంటుంది కదా, పనికి ఆహార పథకం, ఉపాధి హామీ పథకంలో అందులో కూడా ఎక్కువ ఫండ్స్ మిస్యూజ్ అవుతుంది. ఏంటంటే మస్తర్లను వేస్తూ ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు వచ్చి పని చేయరు, కానీ మస్తర్లో వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వచ్చినట్టుగా రాస్తారు, రాసి దానికి ఇంత నుంచి ఇంత టైం వరకు చేయాలని ఉంటుంది. వాళ్ళు అంత టైం చేయకపోవచ్చు, జస్ట్ 1 అవర్ లేదా ½ అన్ అవర్ చేసి వెళ్తారు. ఆ రోజు ఎంత పని చేశారు, ఎంతమంది వర్క్ చేశారు, మీరు ఎంత ఫండ్ రిలీజ్ చేశారు అనే దాని మీద కూడా మనం అడిగే రైట్ యాజ్ ఏ సిటిజన్గా మనకి ఉంటుంది. మనకి రాజ్యాంగం కల్పించిన ఒక అలా ఇంకా పబ్లిక్ కమ్యూనిటీస్, ఇప్పుడు ఏదన్నా ఒక విలేజ్లో గ్రామ పంచాయతీ ఉంటుంది, దానికి లైట్లు కానీ లేదా శానిటేషన్కి కానీ ఇంత ఫండింగ్ అని ఉంది. ఆ ఫండింగ్ ఎంత వచ్చింది, అది ప్రాపర్గా ఖర్చు పెడుతున్నారా లేదా, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేశారు, ఇలాంటి విషయాల మీద మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని హక్కుని మనకు కలిగించాలి. అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఎంత పొలం ఉంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం అడిగే హక్కు మనకి లేదు. కాబట్టి మీ దగ్గర పంచాయతీలో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ విలేజ్ నుంచే వచ్చి ఉంటారు నాకు తెలుసు. అలా మీ విలేజెస్లో ఎక్కడైనా ఏమన్నా ఫండ్స్ కనుక మిస్యూజ్ అవుతూ ఉంటే మీరు దీని ప్రకారంగా చట్ట ప్రకారంగా మీరు అడిగే హక్కు మీకు ఉంది. కాబట్టి దీని మీద అవేర్నెస్ ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలు అన్ని చెప్పిన విధంగా బైక్ మీద ముగ్గురు వెళ్ళడం కానీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించడం లైసెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అదే సార్ చెప్పినట్టు నిజామాబాద్లో చెప్పినట్టు 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మై మీదలో. వాళ్ళకేమో అలాగే ఒక ఇద్దరికి 2 ఫ్రెండ్స్ ఏమో ఒక లవర్స్ ఉండేవాళ్ళు, 2 కలిసి తిరిగేవాళ్ళు. కానీ ఒక రోజు ఆ 2 ఫ్రెండ్స్ లవర్స్ నేర్చుకొని బయటకు వెళ్ళిపోయారు. గురించి మంచి విషయాలు చెప్పిన ఎస్ఐ గారికి, ర్యాగింగ్ గురించి చెప్పిన మన మేడం గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను సార్. మనకి ఎలాగ ట్యాక్సీ తీసుకొని బండి వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, డ్రైవ్ చేయకూడదు, అలాగే బండి నడిపినప్పుడు లైసెన్స్ నప్పాలి, ఇంట్లో చాలా జాగ్రత్త పెట్టారు సార్. వీడియో కాల్స్ కానీ ఫోన్లో ఫొటోస్ పెట్టడం కానీ టీవీస్ కానీ అన్నీ పెట్టుకుంటారు. ప్రైవసీ ఉంచుకోవాలి, పబ్లిక్గా మనం ఏం పోస్ట్ చేయకూడదు, గాడ్స్ చాలా జాగ్రత్త చాలా బాగా చెప్పారు. డ్రగ్స్ కూడా యూజ్ చేయకూడదు, ఇక్కడ డ్రగ్స్ చాలా ఆరోగ్యం జరుగుతాయి, చాలా సౌకర్యం. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా రిస్క్ తీసుకోవడం కూడా చాలా ఒక ఇంట్లో డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు రోజు పడుకుంటున్నా హాస్పిటల్లో పెట్టడం చాలా ఇబ్బంది పడతారు. సో థ్యాంక్ యూ ఆపర్చునిటీ. జనరల్గా స్టూడెంట్లతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటూ చట్టాలపైన నిత్యం మాకు అన్ని విధాలు హెల్ప్ చేస్తూ మా గౌరవ ఎస్ఐ గారు రామలింగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అడ్వకేట్స్ ఇంతమంది లాయర్లు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ పరిచయాలు ఏర్పడ్డాయి. అంటే ఏవైనా అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మీరు కాంటాక్ట్ చేసి మీ న్యాయ సలహాలు తీసుకోవాలి. మీరందరూ వచ్చినందుకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
గారు ఉండేటప్పుడు 3 times కోర్టుకు వెళ్ళాం సార్ని రిక్వెస్ట్ చేయడానికి. వాళ్ళ షెడ్యూల్ కుదరక ఈ ప్రోగ్రాం పెట్టలేకపోయాం. ఈసారి ఏంటంటే కొత్త సారు, నేను అనుకోవడం ఇదే ఫస్ట్ మీటింగ్ అనుకుంటా సార్, పబ్లిక్ మీటింగ్ మా కాలేజీలో. కాబట్టి మీరు వచ్చాక ఇదే సార్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్ ఆ అవకాశం మాకు వచ్చినందుకు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మేడం ఇలా ఉందని కూడా అధ్యాపక బృందం యాక్చువల్గా మేము ఏ ప్రోగ్రాం కూడా వాళ్ళతో ముందే డిస్కస్ చేయం. స్టార్ట్ చేస్తుంటే మాతో పాటుగా ఏం జరుగుతుందో తర్వాత వెంటనే మాకు వచ్చి సహాయ సహకారాలు అందించిన అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, విద్యార్థులందరికీ ఈ సభాముఖంగా మీ అందరికీ ప్రత్యేకంగా